హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. సోదాల తర్వాత ఈఈ బన్సీలాల్, ఇద్దరు ఏఈలు నికేష్, కార్తిక్లతో పాటు మరో అధికారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు అధికారులు. వీరు నలుగురు ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 20 మంది అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. సోదాల తర్వాత ఈఈ బన్సీలాల్, ఇద్దరు ఏఈలు నికేష్, కార్తిక్లతో పాటు మరో అధికారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు అధికారులు. వీరు నలుగురు ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 20 మంది అధికారులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, ఏసీబీ సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏసీబీ రైడ్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో అధికారులు లంచం తీసుకుంటున్నారన్న పక్కా సమాచారంతోనే హైదరాబాద్ సిటీ ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం రైడ్స్ చేయడం జరిగింది. రైడ్స్ చేసి అక్కడ నలుగురు అధికారులను పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు లంచం తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ నలుగురు అధికారులను కూడా దాదాపు 13 గంటల పాటు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇవాళ 6 గంటల వరకు వాళ్ళందరినీ కూడా విచారించారు. మొత్తం లోపల ఇటు కార్యాలయంలో మొత్తం కూడా సోదాలు చేసి ఇవాళ 6:30 గంటల ప్రాంతంలో హైదరాబాదు ఏసీబీ కార్యాలయానికి తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే వీళ్లను అరెస్టు చూపించి తదనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా నాంపల్లి ఇటు నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఒక వ్యక్తి వచ్చి ఒక కాంట్రాక్టు బిల్లుకు సంబంధించినటువంటి ఆ ఫైల్ మీద ఆ సంతకం కోసం అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించినటువంటి సందర్భంలోనే వాళ్ళు ఆ బిల్లు మీద సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా 2.5 లక్షల రూపాయలను చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. 2.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేసినటువంటి సందర్భంలోనే తను 1.5 లక్షలు ఆల్రెడీ అధికారులకు చెల్లించి మిగతా 1 లక్ష రూపాయలు తన వల్ల కాదని చెప్పాడు. అయినప్పటికీ కూడా అధికారులు ఖచ్చితంగా ఆ 1 లక్ష రూపాయలు కూడా చెల్లించాలంటూ కూడా ఎవరైతే బిల్లు మీద సంతకం కోసం వచ్చినటువంటి వ్యక్తికి తెగేసి చెప్పారు. సో చేసేదేం లేక ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు అటు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలోని 20 మంది బృందం నాంపల్లిలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ కార్యాలయంలో రైడ్స్ చేశారు. రైడ్స్ చేసి ఆ సమయంలో ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నాడో అటు కార్తీక్ అలాగే నికేష్ వీళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అసలు ఈ యొక్క లంచం మొత్తం వ్యవహారాన్ని ఎవరు నడిపిస్తున్నారని వాళ్ళని ఆరా తీసినప్పుడు ఇటు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరొక అసిస్టెంట్ ఇంజనీర్ పేరు చెప్పారు. సో ప్రస్తుతం ఆ సమయంలో రైడ్స్ చేసినటువంటి సమయంలోనే ముగ్గురు ఇటు ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లు నికేష్, కార్తీలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళను 12 గంటల పాటు విచారించారు. అయితే మరొక వ్యక్తి ఎప్పుడైతే ఏసీబీ రైట్స్ గురించి తెలుసుకున్నటువంటి మరొక అధికారి దాదాపు 4 గంటల పాటు తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేశాడు. అప్పటికి కూడా అతని కోసం గాలించి 4 గంటల అనంతరం ఆ అధికారిని కూడా పట్టుకుని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏసీబీ అధికారులు. మొత్తంగా ఈ వ్యవహారంలో నిన్న 13 గంటల పాటు సుదీర్ఘ సోదాల అనంతరం కొద్దిసేపటి క్రితమే వాళ్ళని ఇటు నాంపల్లి ఉన్నటువంటి సిటీ యాంటీ కరప్షన్ బ్యూరో కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే వీళ్లను అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. తదనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.